ఉడుంపాడు హైవేలో మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది జనం వచ్చి సార్ ప్రతాప్ దాబాలో హైవేలో ఉన్నాడు, ప్రతాప్ దాబాలో కర్ణాటక మధ్య అమ్ముతున్నారు అని చెప్పి అది సమాచారం వస్తే ఇమీడియట్గా నేను మా ఎస్ఐ గారు మా స్టాఫ్ అందరినీ కూడా అక్కడికి రషపోవడం జరిగింది. ముందుగా ఈ విషయాన్ని మా డిఎస్పీ గారు ఎస్పీ గారు దృష్టిలో పెడితే ఇమీడియట్గా మీరు రైడ్ చేయండి వాళ్ళ సమాచారం వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే పోయి మేము ఆ యొక్క దాబాలో చెక్ చేస్తే ఆ దాబాలో కౌంటర్ పక్కనే పెట్టుకొని సుమారు 4 బాక్సులు పెట్టుకున్నారు. ఆ 4 బాక్సులో కూడా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఆ టెట్రా ప్యాకెట్లలో 90 ml పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ మీద ఎంఆర్పి 40 రూపీస్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మద్యాన్ని తెచ్చుకొని దాన్ని 90 రూపాయలు ఒక్కొక్క టెట్రా ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు. చిన్న టెట్రా ప్యాకెట్ 90 ml. ఇవి మాకు మొత్తం 354 టెట్రా ప్యాకెట్లు ఉంటే దీంట్లో 4 డబ్బాలు ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు మాకు పట్టుబడే సమయానికంటే ముందుగానే సుమారు 5-6 బాక్సులు అమ్మారని చెప్పేసి 4-5 రోజులుగా మాకు తెలిసింది. అతను కూడా అదే విషయాన్ని అడ్మిట్ అయ్యాడు. ఎవరైతే ఈ దాబా రన్ చేసేటటువంటి ఓనర్ ఉన్నారో ప్రతాప్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఉడూరుపాడుకు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్గా దాబాలో చేసేటువంటి తిమ్మప్ప అనే అతను మాకు పట్టుబడ్డాడు. అతను పాల్గొని పడుతున్నాం. చివరికి ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే దాబా ఉన్నారో అతన్ని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కేవలం వారం రోజుల క్రితమే మేము కేసును నమోదు చేసి ఇవే కర్ణాటక మద్యం అమ్ముతూ ఉంటే పట్టుకొని అతన్ని కోర్టుకు పంపించి రిమాండ్ చేయడం జరిగింది. అతను రిలీజ్ అయ్యి వచ్చిన 4 రోజుల తర్వాత మళ్ళా ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద అదేవిధంగా ఈ విధంగా కర్ణాటక మద్యాన్ని కానీ లోకల్గా అమ్మే మద్యాన్ని కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఎవరైనా సరే ఈ విధంగా ఇల్లీగల్గా కనుక సేల్ చేసినా ఎవరికైనా అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తాను. వీరి పైన గతంలో ఏమైనా కేసు ఇతని మీద ప్రతాప్ మీద కేసు ఉందండి. మొన్న జస్ట్ 10 రోజుల క్రితమే అరెస్ట్ చేసి పంపించాము. అతను రిలీజ్ అయ్యి కూడా 4 రోజులైంది. 4 రోజులు రిలీజ్ అయ్యేది తీసుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతా ఉన్నాడు. అందుకోసం సమాచారం సరుకు వాల్యూ మొత్తంగా మనకి 35 లీటర్లో వస్తుంది. సరుకు వాల్యూ వచ్చేసి 17,000 దాకా వస్తుంది దాని వాల్యూ. కానీ వీళ్ళు అమ్మేది మాత్రం 35,000కి 40,000 అక్కడ తీసుకొచ్చి అమ్మిన దానికి మాకు ఇది కావాలని పంపుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మద్యాన్ని సేవించి ఇబ్బందులు పాలు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.